వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మొన్న సింగయ్య, నిన్న దానయ్య, రేపు ఎవరయ్యా? జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులను పలకరించడానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న సందర్భంగా సిదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపడం మనం చూసాం, తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నొక్కి నొక్కి పలుకుతూ సిదిరి అప్పలరాజు మన ప్రభుత్వంలో మత్స్యకార మంత్రి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ ఎంకిపెళ్లి సుబ్బు చావు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అతివాగుడు సిదిరి అప్పలరాజుకి చుట్టుకుంది. కేసు ఎస్టాబ్లిష్ అయింది. పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యి సిదిరి అప్పలరాజు కొడుకు బైక్తో ఒక యాదవ్ బిడ్డని చంపాడు అన్న విషయం ప్రపంచానికి, దేశానికి తెలిసి యాదవ్ సంఘాలని మండిపడుతున్నాయి. అందుకే ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చిందా అని. ఆ ఎంకిపెళ్లి ఏంటి, సుబ్బు చావు ఏంటి, మొన్న ఏంటి, ఇవాళ ఏంటి, రేపేంటి, రేపు ఎవరికి ఈ కర్మ పట్టబోతా ఉంది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఎంకిపెళ్లి సుబ్బు చావు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అతివాగుడు సిదిరి అప్పలరాజు చుట్టుకుంది. ఆ పిల్లాడు జైలు పాలయ్యే పరిస్థితి కనపడతా ఉంది. మైనర్ బాలుడు అంటాడు, చిన్న పిల్లాడు అంటాడు. అంటే బైక్తో మనిషిని గుద్ది చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని వాదార్చకుండా చంపటం మామూలుగా, యాక్సిడెంట్ మామూలుగా అంటాడేంటి సార్ జగన్ రెడ్డి? ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు హిట్ అండ్ రన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పర్యటనకి వెళ్ళినా, ఎప్పుడు ఏ సందర్భంలో ప్రెస్లో మాట్లాడినా రచ్చ అవుతుంది. వారం రోజుల పాటు మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అసలు ముందు శవ లేకవాల్సిందే ఎక్కడోసాట. ఎస్, ఇందులో ఇది రిపీటెడ్గా జరుగుతుంది. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, రెండోది ఆయనకి స్క్రిప్ట్ ఎవరిస్తారో తెలియదు కానీ ప్రతిసారి అభాసు పాలు అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు పాపం. ఇప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ అయిపోయి ఆయన మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసే పనిలో తల మునకలై ఉంటే, ఆ విషయం ఏదో ఆ జిల్లా ప్రాంతానికి పరిమితమై నడుస్తూ ఉంటే ఈయన మాట్లాడటం వల్ల అది మొత్తం తెలుగు రాష్ట్రాలకి వ్యాప్తమైపోయింది. భారీగా ప్రచారంలోకి వచ్చేసింది ఇట్లా చేశాడంట అని. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడింది ఏంటి? 1-2 సార్లు 18 సంవత్సరాల పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే కేసు పెడతారా? మర్డర్ కేసు పెడతారా? అసలు పిల్లోడికి మర్డర్ కేసు పెట్టారండి అక్కడ. నేను వస్తా ఆయన అన్న మాటలు చెప్తున్నా, దాని వివరణ ఇద్దాం మనం. మర్డర్ కేసు పెడతారా పిల్లోడికి? యాక్సిడెంట్లు అవుతాయండి, యాక్సిడెంట్లు అనేది జరుగుతాయి. బైక్ మీద గుద్దాడు పిల్లోడు, చనిపోయాడు, కావాలని గుద్దుతారా? మత్స్యకారుడు అండి సిదిరి అప్పలరాజు, మన ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. మత్స్యకారులు అబ్బాయి, మరి మంత్రిగా చేసిన వాళ్ళ కొడుకు పిల్లోడు గుద్దితే కేసు పెడతారా? ఆ మత్స్యకారులకి తాను ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన కోతలు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టాడు. గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు కూడా ఎత్తేసాడు. డీజిల్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయాడు. ఆఖరికి అక్కడ ఒత్తి పలుకుతూ వాళ్ళ మెప్పు పొందడం కోసం మన మత్స్యకారుడు, మన సిదిరి అప్పలరాజు అంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అవతల సామాజిక వర్గం ఏంటి, చనిపోయిన వ్యక్తి ఎవరు అన్న దృష్టి లేకుండా, ఆలోచన చేయకుండా మనం ఎక్కడ పొగుడుతున్నామే, అవతరాలు ఇబ్బంది పడతారు, అవతరాలు తిరగబడతారన్న జ్ఞానం కూడా కోల్పోయి అట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం సార్? మీరు ప్రస్తావించినట్టుగా ఆయన పరిపాలనలో ఇదే మత్స్యకారు శాఖకి సంబంధించి పెండింగ్ పెట్టినటువంటి 230 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పే చేసింది డ్యూస్. అది అంతా పక్కన పెడదాం. బహుశా ఆయన మాట్లాడటంలో ఆంతర్యం ఏంటంటే అక్కడున్న మత్స్యకార వర్గం అంతా అభినందిస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకొని ఉండవచ్చు. అన్ఫార్చునేట్లీ ఈ మాటలతోటి ఆ చనిపోయిన బాధిత కుటుంబానికి సంబంధించిన యాదవ సామాజిక వర్గం భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు బాగా ప్రభావవంతం అయ్యే విధంగా ఎక్కువ ఉన్నాయి. సరే, ఈయన మీరు అన్నట్టుగా ఏదో అనుభవితే ఏదో మెడక చుట్టుకుంది. ఇక్కడ ఆయన మాట్లాడి 1-2 సార్లు చెప్పిన మాటల్లో పిల్లోడు 18 సంవత్సరాలు అనేది నా జ్ఞానం ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారంగా 18 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకు అంటే పొలిటికల్ మెచ్యూరిటీ వస్తుంది 18 సంవత్సరాలు వస్తే అని. మరి ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాల వ్యక్తిని పిల్లోడనే ఎలా అంటాడు? రెండోది, 18 సంవత్సరాలు వయసు వచ్చిన వ్యక్తి మిలిటరీలో, ఆర్మీలో చేరటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే అది పిల్లోడు కాదుగా, పిల్లల్ని చేర్చుకోరుగా. మూడోది, 18 సంవత్సరాలు నిండితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. పిల్లోడైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని మేజర్ అంటారు, మైనర్ అని అనరు. ఇంకో పాయింట్, పిల్లోడైనా, మేజర్ అయినా, మైనర్ అయినా యాక్సిడెంట్ జరిగితే చట్టం తన పని తను తీసుకెళ్తుంది కదా.
అంటే ఎవరైనా కానీ ఏజ్ ఎంత ఉన్నా ప్రొఫెషన్ ఏదైనా ఎవరి కొడుకైనా ఫర్ దట్ పర్పస్. మరి ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో కోడికత్తి సీను అనే ఒక కుర్రోడు, మరి అతన్ని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టవలసి వచ్చింది, ఈయన ఎందుకు పెట్టాడు? అతను కూడా పిల్లోడే కదా, పెట్టదు కదా కేసు, ఎందుకు పెట్టాడు? నెక్స్ట్ ఇది హత్యా నేరం కింద పెట్టారా అన్నాడు. హత్యా నేరం అంటే సెక్షన్ 302 కింద పెట్టారా కేసు? పెట్టలేదు కదా, ఏదో తెలియదు నోటికొచ్చింది వాగాడు అంతే. కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు సెక్షన్ 160 క్లాస్ 2 క్లాస్ 1 కింద పెడతారు. అంటే ఇతను యాక్సిడెంట్ చెయ్యాలని చేయలేదు, చంపాలని చంపలేదు, యాక్సిడెంట్ అవ్వటం వల్ల అతను మరణం జరిగింది అనేది ఇక్కడ క్లాజ్. ఆ క్లాజ్ ప్రకారం హోమిసైడ్ క్లాజ్ అంటారు. ఈయన అది ఎందుకు పెట్టారు అంటాడు. యాక్సిడెంట్ కేసుల్లో ఈ క్లాజు తప్ప, ఈ సెక్షన్ తప్ప ఇంకొకటి పెడతారా? పెట్టరు కదా, అదే పెడతారు. మరి అట్లా మాట్లాడతాడు ఏంటి నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఉన్న 10 మంది పెద్ద జ్ఞాని, ఈయనకి సెక్షన్లు బాగా తెలుసు, పెనల్ కూడా బాగా తెలుసు అనుకోవాలని భ్రమ. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అనేది. కామన్ సెన్స్ ఉంటే రాష్ట్రానికి కర్మ ఎందుకు సార్? మినిమం కదా, ఆ విధంగా మభ్యపెట్టే విధంగా మాట్లాడొద్దు కదా. మీరు ప్రస్తావించారు ఇంట్రోలో గతంలో సింగయ్యని కారు కింద గుద్దేసి నిమ్మకాయ నలిగిన తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. మానవత్వం లేదు, అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే బతికి ఉండేవాడము. ఇప్పుడు దానయ్యని గుద్దేసి చంపేసిన తర్వాత అదే దానయ్యని ఫస్ట్ చేయవలసింది హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఉంటే బతికి ఉండేవాడము. మరి ఆ ప్రయత్నం చేయాలి, మానవత్వం నశించింది. సీదిరి అప్పలరాజు మినిస్టర్గా చేసిన వ్యక్తి ఈ మొత్తం యాక్సిడెంట్ని మ్యానిపులేట్ చేసి, మేనేజ్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రభావితం చేసి పోలీసుల్ని సిద్ధార్థ అని ఇంకొక వ్యక్తిని ప్రవేశపెట్టాడు. మరి అది నేరం కదా. ఆయన వచ్చిన విజువల్స్ స్కోడా కారులో రావడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, వీడిని ఇంకొక వ్యక్తిని లోపలికి పంపించడం జరిగింది. ఇంకొక వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్, పోలీసులను కూడా ఈ సీదిరి అప్పలరాజు మేనేజ్ చేశాడు అనటానికి ఆ సిద్ధార్థ అన్న అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎలా పంపిస్తారు? అందుకే ఎస్ఐని వాళ్ళు సస్పెండ్ చేశారు. అట్లా పంపించకూడదు కదా. అసలు స్పాట్లోకి వెళ్ళి పంచనామా చేయాలి కదా, చేయలేదు కదా, వాడిని వెంటనే వదిలేశారు. అంటే మ్యానిపులేట్ చేశామని అనుకున్నారు. 10వ తారీఖుని సంఘటన జరిగింది. 12వ తారీఖు జూలైన దర్యాప్తు ఆదేశించినప్పుడు దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్నీ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని బయటకు వచ్చినాయి. ఈ సీదిరి అప్పలరాజు కొడుకు అందరూ ఇరుక్కున్నారు. అంటే వాళ్ళు స్కెచ్ అంతా బాగానే గీసుకున్నారు. జగన్ రెడ్డి నోటి దూలలో ఇవన్నీ బయటపడినాయి. ఇంకొక అంశం ఏంటంటే ఈ సీదిరి అప్పలరాజు ఇవన్నీ చేయటం, బయటికి రావటం వల్ల ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు కింద బుక్ చేశారు. అంటే సెక్షన్ 106 BNS క్లాస్ 2 కింద హిట్ అండ్ రన్ కింద ఎప్పుడైతే ఈ సెక్షన్ కింద బుక్ చేయవలసి వచ్చిందో, అదే లొంగిపోయి ఉండుంటే వేరే సెక్షన్ అప్లికబుల్ అవుతుండే. ఆ 5 years ఉంటుండే జైలు, ఇప్పుడు 10 years జైలు పడింది. దీంతో పాటుగా సీదిరి అప్పలరాజు మ్యానిపులేట్ చేసి ఈ పోలీసుల్ని మభ్యపెట్టే విధంగా ప్రవర్తించినందుకు ఆయన మీద కూడా సెక్షన్ 61, సెక్షన్ 249, సెక్షన్ 242 కింద కేసు బుక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద జైలు పడే అవకాశం ఉంది, ఆయనకు ఖచ్చితంగా ఉంది. 7 years వరకు పడుతుంది ఆ సెక్షన్స్ ప్రకారంగా. ఈ సిద్ధార్థ అనే వ్యక్తిని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు అతను కూడా మ్యానిపులేట్ చేశాడు కాబట్టి ఆయనకు కూడా ఇదే సెక్షన్స్ అప్లికబుల్. సో ఇంతమంది ఇరుక్కొని ఇలా ఉంటే ఈయన కవర్ చేయడానికి ప్రయత్నం చేయటం అనేది తప్పు. ఇందులో కులాలని, మతాలని, వయసుని, మాజీ మంత్రిని ఇంత మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మరి ఈయన చేసిందేంటి? గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దానివల్ల వీళ్ళ సపోర్ట్, మత్స్యకారు వర్గానికి సపోర్ట్ సంగతి దేవుడెరుగు, కానీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రివర్స్ అయ్యారు. ఇంకొక అంశం ఏంటి, సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? 1,50,000 రూపాయలు ఇచ్చాడు. మిగతాయి సెటిల్ అయినాక, లోకాతులో సెటిల్ అయినాక ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు కూడా సిద్ధార్థ తండ్రి చేత ఇప్పించాడంట. ఆయన చేతే ఇప్పించాడు. అది డాక్యుమెంట్స్ రాసుకున్నారు, అవి కూడా పోలీసులకు దొరికినాయి. దీంతో పాటుగా వాళ్ళు బాధిత కుటుంబాలు గర్మవుతున్న అంశం ఏంటంటే, ఇదంతా జరిగిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి భార్యని వీళ్ళింట్లో పని మనిషి కింద పెట్టుకుంటా అంట. అంటే జాబ్ ఇచ్చినట్టు. అంటే ఒక వ్యక్తి చనిపోతే 1,50,000 ఇచ్చి చేతులు దులుపుకొని ఇంకొక వ్యక్తిని అందులో ఇన్వాల్వ్ చేసి మ్యానిపులేట్ చేయాలని చూశాడు అంటే ఎంత దారుణమైన విషయం. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంకా దీన్ని సమర్థిస్తూ, మద్దతిస్తూ, సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు అంటే ఏం మెసేజ్ వెళ్తుంది ప్రభుత్వం? అసలు ఆయన ఇచ్చిన మాటల్లో ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది? ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. జరిగిన ఇన్సిడెంట్ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. వ్యవస్థలను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వ్యవస్థను విమర్శించాడు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏం పెట్టరా? ఇప్పుడు ఈయన అసలు ప్రజల్ని మిస్గైడ్ చేసినందుకు ఈయన మీద కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా పోలీసు వ్యవస్థని, ప్రజల్ని అందరినీ మిస్లీడ్ చేస్తున్నాయి కదా. ఎవడన్నా వింటే నిజమేనా అనుకుంటారు. అది ఎలా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నేరం చేసిన వాడి మీద ఏ శిక్ష పడుతుందో
వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే పాత్ర, అదే నేరం శిక్ష పడాలి కదా. మరి ఈయన మాట్లాడిన మాటలు ప్రతిసారి వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఎక్కడ పర్యటనకి వెళ్ళినా వివాదాస్పదం, ఎక్కడ మాట్లాడినా వివాదాస్పద వ్యాఖ్యలు. మరి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారు, కావాలని ఇచ్చారా, ఒకటి. రెండో అంశం, ఈయన ఇంత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి సంబంధించిన మీడియా, సాక్షి మీడియా ఏదైతే ఉందో అందులో ఈ పిల్లోడు సబ్జెక్ట్ మాత్రం రాయలా, ఫోకస్ చేయలా, దాన్ని హైడ్ చేశారు. అంటే అక్కడ ఫిల్టర్ చేశారు, అక్కడ ఎడిట్ చేశారు, దీన్ని ఫోకస్ పాయింట్గా పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే తప్పు కాబట్టి. అది కూడా మళ్ళీ అక్కడ వ్యవహరించారు బాగానే. ఇక్కడ మాట్లాడే దాంట్లో మరి మీరు అన్నట్టు ఆయన ఏదో మాట్లాడితే ఎవరికో చుట్టుకుంది, అనవసరంగా ఈయన నిరికించాడు. ఇక వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువ వచ్చే విధంగా మాట్లాడాడు. ఇంకొక అంశం ఏంటంటే దీనివల్ల ఈయన ఇటువంటి వాళ్ళకి సమర్థిస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అనే గట్టి మెసేజ్ వెళ్ళటం వల్ల ఈయన మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రజల్లో. అంటే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సంఘ వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక పనులు చేశాడు, ప్రజల్లో అబాస్ పాలయ్యాడు, ఓడిపోయాడు. ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో వచ్చిన కూడా ఇదే కార్యక్రమాలు, ఇదే తీరు. తెనాలి ఇన్సిడెంట్ తీసుకున్నా, మీరు సత్యం గుంటూరు మిర్చాడికి వెళ్ళి మిర్చి కిట్టీలు ఎత్తేసినా, ఇవన్నీ ఇదే కార్యక్రమాలు, ఇప్పటికి అదే కార్యక్రమాలు. ఇలాంటి వ్యక్తిని భరించాల్సి రావడం నిజంగా రాష్ట్ర దౌర్భాగ్యం, దురదృష్టం. అసలు రాజకీయాలు చేయగల స్థాయిలో ఉన్నాడంటారా, చేసే పరిస్థితి ఉందంటారా? అంటే ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా రాజకీయ నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు కనిపించట్లా. అంటే మీరు ప్రస్తావించింది ఒక యాంగిల్, ఇంకొక సైడు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను తరిమేయటం. అమర్ రాజా లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ అది కూడా. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటికి కూడా అమరావతి మీద పెట్టుబడులు రాకుండా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇంట్లో తల్లిని చెల్లిని సరిగా చూసుకోలేని ఒక వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని ఎలా సరిగా చూసుకోగలడు, ప్రజల్ని ప్రతి విషయానికి మభ్యపెడుతూ ఇటువంటి అరాచకాలు, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళని సమర్థిస్తూ ఉంటే అసలు ఏం మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి, ఏం మనస్తత్వానికి ప్రతీక ఇది అనేది నాకు ఉన్నటువంటి ఆవేదన. రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలి కదండి అట్లాంటి వ్యక్తిని. నెక్స్ట్ ఎలక్షన్లో జరిగేది అదేనేమో. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఓటు ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఈ డ్యూయల్ పాలసీ ప్రకారం వ్యవహరించటం, మరి ఇటువంటి అక్రమాలు చేసిన వాళ్ళని సమర్థించటం అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి బహుశా నెక్స్ట్ ఎలక్షన్లో సమాధానం చెప్పే అవకాశం ఉంది. నిత్యం ప్రజల మీద విషం కక్కుతూ, రాష్ట్రం మీద విషం చిమ్ముతూ, ఆఖరికి తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడంటూ రాష్ట్రం అడుగుపెట్టే అర్హత కూడా లేదని విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.